హాయ్ అండి, నమస్తే అందరికీ. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పోరాడటానికి వచ్చిన వీరనారి మన జబర్దస్త్ రోజా గారు. పాపం వీళ్ళకి ప్రజలు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారంటే, పదవి ఉన్నప్పుడేమో పబ్బుల్లో డ్యాన్సులు, ఫారిన్ ట్రిప్పులు, పదవి పోగానే ప్రజలు గుర్తొచ్చేస్తారు. మరి ఎక్కడి నుంచి వస్తారో ఏమో అర్థం కాదు. ఇప్పుడు దాకా ఈ ప్రజలు గుర్తు రాలేదేమో. కానీ మన రోజుకి వచ్చిన విషయం చూస్తే ప్రజల కోసం పోరాటానికి వచ్చినట్టు లేదు. రేపో మాపో చట్టం పిలవబోతుంది, మనం లోపలేస్తే మనం నలుగురు రోడ్డు మీదకి రావాలి కదా, అందుకని ఈ బిల్డప్ కోసం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఏముందని ఏం పోరాటానికి వచ్చింది? లేకపోతే కనీసం ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా కనపడ కూడా కనపడలేదు. అక్కడెక్కడో పోయి చెన్నైలో ఆ విజయ్ పార్టీలోనే ఎక్కడో ట్రై చేసింది. మన అమ్మగారి భాష అందరు చూసి ఉంటారు కదా, మా గుద్దులేమ్మా మేము తట్టుకోలేములే అని చెప్పేసి పంపించినట్టున్నారు. మళ్ళీ వచ్చేసి నేను భుజాన వేసుకొని మోస్తాను అన్నట్టుగా చెప్తా ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి భయం మా జగన్మోహన్ రెడ్డి బ్లడ్లోనే లేదు. ఇంత బిల్డప్లు ఎందుకండి? బ్లడ్లో ఉందా లేదా అనేది మొన్న మన నాయకుడు అసెంబ్లీకి ఎగ్గొట్టినప్పుడు తెలిసిపోయింది ప్రజలకి. 24 గంటలు నియోజకవర్గంలోనే ఉంటాను, అది పదవి ఉన్నప్పుడు ఉండాల్సిందండి. ప్రజలకు అందుకలో పదవి ఉన్నప్పుడు ఉండాలి. అప్పుడు ఉంటే అమ్మా మాకు ఈ పని చేసి పెట్టు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు వచ్చి పోరాడతారా? మనకు పదవులు ఉన్నప్పుడు వంగి చెప్పులు తీసుకోలేక పక్క వాళ్ళ చేత మోపించాము. ఇప్పుడు వచ్చి నువ్వు పోరాడతావా? మీకు ఒక విషయం చెప్పనా, గతంలో మనం ఏది మాట్లాడినా కానీ సెంటర్ ఫింగర్ చూపించడం, లాలీపప్పులు నోట్లో పెట్టడం, ఐస్ క్రీములు నోట్లో పెట్టడం, పావలాగాళ్ళు, పిల్ల పిత్రేగాళ్ళు, ఈ డైలాగులు ఏమీ లేకుండా మాట్లాడారు చూసారా ఈరోజు? దాన్నే భయపడటం అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక భయం లేదు అని చెప్తే ప్రజలు నమ్ముతారా? ఎటు మన నాయకుడు చెప్పాడు కదా, ఓడిపోయిన మరుసటి రోజు వాళ్ళు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఇట్టే వచ్చేస్తే మళ్ళీ మన ప్రభుత్వం ఉంది, చేసే పనే ఉందిలే, వెళ్ళి నిద్రపోండి.